ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు ఉప్పొంగటంతో విజయవాడ సింగ్ నగర్ జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. నిన్నటి నుంచి ప్రజలు వరద ముంపులోనే ఉన్నా బతికున్నారా లేదా అని చూసేందుకు ఏ ఒక్క ప్రభుత్వ నేత కానీ అధికారి కానీ రాలేదంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆహారం అందించటం కానీ సురక్షిత ప్రాంతాలకు తరలించటం వంటి కార్యక్రమాలను చేయటంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని జనాలు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సింగనగర్ ప్రాంతంలో వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం. కనీసం ఏ ఒక్కరు కూడా కిందకి ఏ ఒక్క కాలనీకి కూడా వెళ్ళట్లేదు. చాలా అతి కష్టం మీద నీళ్లలో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వచ్చి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, ఎట్లా ఉంది లోపల? 2 రోజుల నుంచి ఉన్నారు. 2 రోజులు భోజనం లేదు, ఎవరు పట్టించుకోవద్దండి. అసలు ఎవరు రాలే మాకు. అసలు ఎంత ఇబ్బందిగా ఉంటాం. అసలు మేము మొత్తానికి కూడా ఎంత బాధపడ్డాము. అసలు ప్రాణాలు గుప్పుట్లో పెట్టుకుని వచ్చాం. 2 రోజులు భోజనం కూడా తెలియదండి. మేము ఎవరు ఒక్కరు రాలా. అంటే బోట్లు వేసామన్నారు, లోపలికి వచ్చి ఒక్కడు రాలేదండి బోటు. ఎవరు రాలే బోట్లు. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అమ్మో, ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉందండి. అసలు ఎలా ఉందంటే అలాగ ఉంది. మొత్తం నీళ్లు నిండిపోయి అలా కొడుతుంది. నీళ్ళు వచ్చేసి మేము అలా నడుచుకొని వచ్చాం. ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని వచ్చాం. ఎటు వెళ్ళిపోతామంది. పాములు అందులో అన్నీ వస్తున్నాయి. మేము ఎంత భయంగా వచ్చామంటే అంత వచ్చాం. ఒక్కళ్ళు కూడా ఒక మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. ఒక భోజనం ఇచ్చిన వాళ్ళు ఏమీ లేరండి. అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నిన్న వచ్చారు, ఈ పూట కూడా వచ్చారు. ఇక్కడ ఏమైనా సాయం చేశారు? అసలు పరిస్థితి వెళ్ళిపోయారు. అక్కడ వచ్చి మేము ఎంత కష్టపడుతున్నాం. ఇంట్లో మాకు ఎవరికైనా తెలుస్తుంది. ఒక అన్నం లేదు, ఒక మంచినీళ్ళు లేవు, ఇంట్లో స్నానం చేయడానికి నీళ్ళు లేవు. అంబాపురంలో మా వాళ్ళు ఉన్నారండి. అంబాపురంలో మా వాళ్ళు ఉన్నారు. వీళ్ళ హస్బెండ్, వీళ్ళ పిల్లాడు, వీళ్ళ అత్తగారు, తోటి వాళ్ళు అందరూ ఉన్నారు. మొత్తం 30 మంది ఉన్నారు. నిన్నటి నుంచి భోజనం లేదు, ఏంటి మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. మేము నిన్నటి నుంచి తిరుగుతానే ఉన్నాం. కంప్లైంట్ పెట్టినా సరే మాకు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఏంటి అసలు మా పరిస్థితి? మా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు టీములు తెచ్చాం, బోట్లు వేసామని చెప్తున్నారు. తెచ్చారండి, ఏం టీములు తెచ్చారు? ఎవరికి ఏం చేశారు? అసలు అవి చేస్తున్నా ఆ భోజనం అంతా అక్కడ వేస్ట్ గా పడి ఉంది. అలా పాడు చేయడానికి తీసుకొచ్చేది లోపలికి పంపించి చెయ్యాలి. ఆకలైన వాళ్ళకి భోజనం అందట్లా, ఆకలైన వాళ్ళకి అందట్లా. ఒడ్డు మీద ఉండే వాళ్ళకి భోజనాలు, ఒడ్డు మీద కూడా సదుపాయం వాళ్ళ ఇచ్చినా వీళ్ళందరూ. ఇంకోటి ఏంటంటే అసలు చిక్కుపోయిన వాళ్ళకి ఏమీ ఇది లేదు. చిక్కున వాళ్ళకి ఎంతసేపు తిరిగారు. ఇదిగో మీకు ఇది ఇస్తాను, బాధపడద్దు, మీకు ఇది అందజేస్తానని ఒక్క మాట ఉందా? తిరిగి చూశారు. రూపాయికి ఉండాలిగా, మా కడుపు నిండిద్దాలుగా, ఈ భోజనం నిండిద్ది. ఇప్పుడు అన్నీ నిండిపోయి ఒక్క ఒంటుపూట బట్టలతో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం, మీకోసం ఏదైనా ప్రమాణిస్తున్నాను, ఒక డిపార్ట్మెంట్ ఇచ్చేస్తాను, మీకు ఏదైనా సమకూరుతానని ఒక్క మాట ఏమీ లేదు. అంటే ఇప్పుడు సీఎంతో సహా అందరూ చెప్తున్నారు కదా, మీకు అందరికీ బోర్డు చేసామని. చేసే అని చెప్తున్నారండి. ఇట్లా పైన కాదు, దగ్గర వాళ్ళకి ఏమన్నా చేస్తున్నారేమో కానీ అంబాపురంలో వాళ్ళు మా వాళ్ళు చిక్కుకొని ఉన్నారు. మా వాళ్ళు అంబాపురంలో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకురండి, మీకు దండం పెడతా. వాళ్ళందరినీ బయటికి తీసుకురండి. అంబాపురంలో వాళ్ళంతా ఉన్నారు. ఒక్కరికి సాయం అందట్లేదు, మంచినీళ్ళు లేవు. చిన్నపిల్లలు, షుగర్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు. ఏమంటే ఎలాగైనా వాళ్ళందరినీ బయటికి తీసుకురండి. వాళ్ళ కోసం ఇక్కడ మేము బాధపడుతున్నాం. అసలు ఎలా ఉంది బాంబే కాలనీలో పరిస్థితి? ఎలా ఉంది? ఏమన్నాయి మేము చూడలేదు. మా తమ్ముడు వాళ్ళు అందరూ ఇరుక్కుపోయి ఉన్నారయ్య అక్కడ. వాళ్ళేమో ఫోన్లు చేస్తే మంచినీళ్ళు కూడా లేవని అడుగుతున్నారు. తాగటాక మంచినీళ్ళు కూడా లేవు. మంచినీళ్ళు అయినా ఇవ్వమనని ఇక్కడ ఫోన్లు చేస్తే పోలీసు వాళ్ళు ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వలా. ఎట్లా అమ్మా లోపల ఎలా ఉంది అసలు? మీకు అన్ని తడిసిపోయి వచ్చేసామండి. అసలు మొత్తం తడిసిపోయాం. అక్కడి నుంచి నడుచుకొని వచ్చాము. అసలు బోర్డు లేదు, ఏమీ లేదు. పొద్దు నుంచి మంచినీళ్ళు లేవండి, ఇచ్చేవాళ్ళు లేరు. అలా కూర్చున్నాం పైన పిల్లలు పట్టుకొని. మరి ఇంత దారుణమా? తిండి కూడా లేకుండా, మంచినీళ్ళు కూడా లేకుండా అంత దారుణమా? బోర్డులో ఎవరిని తీసుకెళ్తున్నారండి? బోర్డులో ఎవరికి మంచినీళ్ళు ఇస్తున్నారండి? అసలు అక్కడ పెట్టుకొని ఎవరైనా సరిపడితే మీకు కాదు అంటారు. మాకు కాదు, వృద్ధులకు కాదు, ఎవరికి తీసుకెళ్లేది? బోర్డులో ఎవరిని తీసుకెళ్తారు? ఏంటి చేసేది? బాగా చేస్తున్నారు. జనాలు ఇలాగా ఏడిపించేది ఏంటి? ఎంత ఇదిగా చూడండి, ఎలా తడిసిపోయామో, మణుకుపోతున్నాము తడిసిపోయి. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చెప్తున్నట్టుగా కూడా ఏమాత్రం వాళ్ళకి సహకారాలు అయితే అందట్లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. బోట్లన్నీ ఒడ్డున పెట్టుకున్నారు కానీ కింద నీళ్లలో మునిగిపోయిన ఏ ఒక్కరిని కూడా వారిని తీసుకొచ్చేందుకైతే వినియోగించట్లేదని ఇక్కడ వరద బాధితులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్తో అశోక్, సాక్షి టీవీ, సింగనగర్ నుంచి.